హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మొక్కల్లో రవాణా అనే టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఈ టాపిక్లో మొక్కల్లో ఏ రకమైన జీవక్రియలు జరుగుతాయి, రవాణా కొరకు ఏ రకమైన జీవక్రియలు ఉపయోగపడతాయి అనే దాన్ని మనం బ్రీఫ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించినట్లయితే బాష్పోత్సేకం, విసరణం, ద్రవాభిసరణం, బిందుస్రావం, నిపానం మరియు ద్రవోద్గం వంటి అంశాలు నీటి రవాణా కొరకు మొక్కల్లో ఉపయోగపడతాయి. మొక్కల్లో రవాణా కొరకు ఉపయోగపడేవి. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కలు నీటిని ఆవిరి రూపంలో పరిసరాల్లోకి విడుదల చేయటం. మొక్కలు గ్రహించిన నీటిని వాటిలో ఎక్కువ మోతాదులో బయటకు ఆవిరి రూపంలో విడుదల చేస్తాయి. ఆ ప్రక్రియను, ఆ రవాణాను బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్ అంటాం. అంటే మొక్కలు తీసుకున్న నీటిలో 2% మాత్రమే వినియోగించుకుంటాయి, మిగిలిన 98% బాష్పోత్సేకం జరుగుతుంది. బాష్పోత్సేకం, మొక్కలు తీసుకున్న నీటిలో 2% మాత్రం వినియోగించుకుంటే 98% ఆవిరి రూపంలో వాతావరణంలో విడుదల చేస్తాయి. అందుకే కర్టిస్ అనే శాస్త్రవేత్త ఏమని చమత్కరించాడంటే, కర్టిస్ అనే శాస్త్రవేత్త ఏమని చమత్కరించాడంటే, బాష్పోత్సేకం అనేది ఉపయోగకరమైన అనర్థదాయకం. బాష్పోత్సేకం జరగటం మరి ఉపయోగం ఏంటి అంటే, ఎత్తైన మొక్కల్లో నీటి రవాణా జరగాలంటే బాష్పోత్సేకం జరగాలి. ఎత్తైన మొక్కల్లో నీటి రవాణా, సో అలా అది ఉపయోగం. మరి అది తీసుకున్న నీటిలో 2% మాత్రం వినియోగించుకుంటే 98% వృధా అవుతూ ఉంటుంది. సో అది అనర్థదాయకం. ఉపయోగకరమైన అనర్థదాయకం అని తెలిపిన శాస్త్రవేత్త కర్టిస్ అనే శాస్త్రవేత్త. బాష్పోత్సేకం యొక్క ఉపయోగం ఎత్తైన మొక్కల్లో నీటి రవాణా కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. బాష్పోత్సేకం, ఎత్తైన మొక్కల్లో నీటి రవాణా అంటే ఈ నీటి రవాణా బాష్పోత్సేకమే కాకుండా వేరు పీడనం కూడా సహకరిస్తూ ఉంటుంది. మరి మొక్కల్లో బాష్పోత్సేకం ఎంత జరుగుతుంది అని తెలపడానికి ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. దానిని గెనాంగ్స్ ఫోటోమీటర్ అని పిలుస్తారు. గెనాంగ్స్ ఫోటోమీటర్ ఉపయోగించి బాష్పోత్సేకం యొక్క రేటును గుర్తించబడుతూ ఉంటుంది. మరి బాష్పోత్సేకం తెలుసుకోవడం కోసం 2 రకాల ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. వాటిలో ఒకటి గంటజాడి ప్రయోగం మరియు కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగం. గంటజాడి ప్రయోగం మరియు కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగం, ఇలా 2 రకాల ప్రయోగాలు బాష్పోత్సేకాన్ని తెలుసుకోవడం ఎలా జరుగుతుందని చూడటానికి ఒక ఆర్టిఫిషియల్గా ఉపయోగించే ఎక్స్పెరిమెంట్స్. దాన్ని గంటజాడి ప్రయోగం, కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగం అంటాం. మరి మొక్కల్లో బాష్పోత్సేకం వేటి ద్వారా జరుగుతూ ఉంటుంది? మొక్కల్లో బాష్పోత్సేకం ఎక్కువగా పత్రరంధ్రాల ద్వారా జరుగుతూ ఉంటుంది. తక్కువగా అవబాసిని ద్వారా జరుగుతుంది. ఇంకా తక్కువగా వాయురంధ్రాల ద్వారా జరుగుతుంది. బాష్పోత్సేకం అనేది పత్రరంధ్రాల ద్వారా, అవబాసిని ద్వారా, వాయురంధ్రాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ బాష్పోత్సేకం ఎక్కువ మాత్రం పత్రరంధ్రాల ద్వారా జరుగుతూ ఉంటుంది. పత్రరంధ్రాలను
స్టొమేటా అనే పేరుతో కూడా పిలుస్తారు. పత్రరంధ్రాలను స్టొమేటా అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. పత్రరంధ్రాలు అనేవి పత్రం యొక్క దిగువ భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పత్రం యొక్క పై భాగంలో ఉన్నట్లయితే దాన్ని ఎపిస్టొమేటా రకం అని పిలుస్తారు. పై భాగంలో పత్రం యొక్క పై భాగంలో ఎక్కువగా ఉన్నట్లయితే ఎపిస్టొమేటా రకం అని పిలుస్తారు. మరి నీటిలో ఉండే మొక్కలకు వాటిలో పత్రరంధ్రాలు ఉండవు, వాటిని ఏస్టొమేటా రకం అని పిలువబడుతూ ఉంటుంది. ఏస్టొమేటా రకం నీటిలో ఉన్న మొక్క యొక్క పత్రాల్లో పత్రరంధ్రాలు ఉండవు, స్టొమాట్స్ ఉండవు, దాన్ని ఏస్టొమేటా రకంగా పిలుస్తారు. మరి ఈ పత్రరంధ్రాలను రక్షించడం కోసం పత్రరంధ్రానికి ఇరువైపున బాష్పోత్సేకం అవసరం ఉన్నప్పుడు అవి సంకోచం చెందటం, బాష్పోత్సేకం అవసరం లేనప్పుడు వ్యాకోచం చెంది ఆ పత్రరంధ్రాన్ని క్లోజ్ చేయటం వంటి పత్రరంధ్రాలకు రక్షణ ఇస్తూ రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాలు, ఈ రక్షక కణాలను గార్డ్ సెల్స్ అని పిలుస్తారు. గార్డ్ సెల్స్, రక్షక కణాలను గార్డ్ సెల్స్ అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రక్షక కణాలు ఏకదళ బీజ మొక్కల్లో, ద్విదళ బీజ మొక్కల్లో ఉంటాయి, కానీ వాటి యొక్క ఆకారాలు వేరుగా ఉంటాయి. ఏకదళ బీజ మొక్కల్లో రక్షక కణాలు డంబెల్ ఆకారంలో ఉంటాయి. ఏకదళ బీజ మొక్కల్లో రక్షక కణాలు డంబెల్ ఆకారంలో ఉంటాయి. ద్విదళ బీజ మొక్కల్లో రక్షక కణాలు మూత్రపిండం ఆకారంలో ఉంటాయి. ద్విదళ బీజ మొక్కల్లో రక్షక కణాలు మూత్రపిండం ఆకారంలో ఉంటే, ఏకదళ బీజ మొక్కల్లో రక్షక కణాలు డంబెల్ ఆకారంలో ఉంటాయి. మరి ఈ రక్షక కణాలు పత్రరంధ్రాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి బాష్పోత్సేకం అనేది నియంత్రణ చేయటం జరుగుతూ ఉంటుంది, రేటు ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పత్రరంధ్రాలు ఒకవేళ పగటి సమయంలో తెరుచుకున్నట్లయితే, పగటి సమయంలో లేదా కాంతి సమక్షంలో తెరుచుకున్నట్లయితే, పత్రరంధ్రాలు కాంతి సమక్షంలో తెరుచుకున్నట్లయితే ఫోటో యాక్టివ్ స్టొమేటా రకం అని పిలుస్తారు. ఫోటో యాక్టివ్ స్టొమేటా రకం. పత్రరంధ్రాలు కాంతికి ఓపెన్ అయినట్లయితే ఫోటో యాక్టివ్ స్టొమేటా రకం. ఒకవేళ కొన్ని మొక్కల్లో సూర్యరశ్మి కాకుండా, కాంతితో సంబంధం లేకుండా రాత్రి లేదా చంద్రుని కాంతిలో కూడా ఓపెన్ అవుతాయి. అలా రాత్రి సమయంలో పత్రరంధ్రాలు ఓపెన్ అయినట్లయితే స్కోటో యాక్టివ్ స్టొమేటా రకం అని పిలుస్తారు. స్కోటో యాక్టివ్ స్టొమేటా రకం అని పిలువబడుతూ ఉంటుంది. ఇలా పత్రరంధ్రాలు డే టైంలో తెరుచుకుంటే దానికి ఒక పేరు, రాత్రి సమయంలో ఓపెన్ అయితే దాన్ని స్కోటో యాక్టివ్ స్టొమేటా అనే రకంతో పిలుస్తారు. మరి ఈ బాష్పోత్సేకం రేట్ అనేది గమనించినట్లయితే, బాష్పోత్సేకం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, బాష్పోత్సేకం ఎప్పుడు తక్కువగా ఉంటుంది, మరి బాష్పోత్సేకం ఎప్పుడు నిరోధించబడుతుంది తెలుసుకోవడానికి ముందు ఈ పత్రరంధ్రాల ద్వారా ఎక్కువగా బాష్పోత్సేకం జరుగుతుంది. నెక్స్ట్ అవబాసిని ద్వారా ఇది పత్రం మీద ఉన్న పల్సటి పొరను అవబాసిని అంటాం. దీని ద్వారా తక్కువ బాష్పోత్సేకం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వాయురంధ్రాల ద్వారా వీటిని లెంటిసెల్స్ అని పిలుస్తారు. వాయురంధ్రాలు లేదా లెంటిసెల్స్ అనేవి ఎడారి మొక్కల కాండం పైన ఉంటాయి. ఎడారి మొక్కల కాండం మీద బేసిక్గా పత్రరంధ్రాలు పత్రం మీద ఉంటాయి,
కాండం మీద రంధ్రాలు ఉంటే వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ అంటారు. ఎడారి మొక్కలకు వర్షం మీద మాత్రం ఆధారపడి ఉంటాయి. మరి సంవత్సరం పాటున ఎప్పుడు ఒకసారి వర్షాలు పడతాయి కాబట్టి అది ఎప్పుడు పడితే అప్పుడు బాష్పోత్సేకం జరుపుకోకుండా అది ఉన్నప్పుడు మాత్రమే, నీరు లభ్యత ఉన్నప్పుడు మాత్రమే అతి తక్కువ బాష్పోత్సేకం జరిగే విధంగా కాండం మీద పత్రరంధ్రాలు కలిగి వాటి ద్వారానే వాయు రంధ్రాలు కలిగి వాటి ద్వారానే శ్వాసక్రియ జరుగుతాయి. వాటిని లెంటిసెల్స్ అంటారు. ఎడారి మొక్కల్లో బాష్పోత్సేకం అతి తక్కువ జరుగుతుంది. కాండం మీద రంధ్రాలు ఉంటే వాయు రంధ్రాలను పిలుస్తారు. ఓకే, ఇలా బాష్పోత్సేకం పత్రరంధ్రాల ద్వారా, అవభాషణ ద్వారా, వాయు రంధ్రాల ద్వారా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, బాష్పోత్సేకం అనేది పెరగటానికి కారణం. బాష్పోత్సేకమును పెంచే కారకాలు. బాష్పోత్సేకం ఎప్పుడు పెరుగుతుంది? బాష్పోత్సేకం ఎప్పుడు పెరుగుతుంది అంటే పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బాష్పోత్సేకం రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. బాష్పోత్సేకం ఎప్పుడు పెరుగుతుంది? వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం పెరుగుతుంది. వాతావరణంలో ఆర్ద్రత తక్కువగా ఉంటే, హ్యూమిడిటీ తక్కువగా ఉంటే, మాయిస్ట్ తక్కువగా ఉంటే బాష్పోత్సేకం పెరుగుతుంది. గాలి వేగం నెమ్మదిగా ఉన్నప్పుడు మాత్రమే బాష్పోత్సేకం పెరుగుతుంది. బాష్పోత్సేకం పెరగటానికి వాతావరణంలో తేమ తక్కువగా ఉన్నప్పుడు పెరుగుతుంది, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగుతుంది, గాలి తక్కువగా నెమ్మదిగా వీసినప్పుడు మాత్రమే బాష్పోత్సేకం పెరుగుతుంది. మరియు బాష్పోత్సేకం అనేది పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పెరుగుతుంది. మరి బాష్పోత్సేకం తగ్గించే కారకాలు చూస్తే పత్రరంధ్రాల సంఖ్య తక్కువగా ఉంటే బాష్పోత్సేకం తక్కువగా ఉంటుంది. గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం తక్కువగా ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం తగ్గుతూ ఉంటుంది. తేమ ఉంటే ఎక్కువగా బాష్పోత్సేకం తక్కువగా జరుగుతుంది. గాలి వేగం ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. పత్రరంధ్రాల సంఖ్య తక్కువగా ఉన్న బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే బాష్పోత్సేకం తగ్గుతుంది. మరి బాష్పోత్సేకాన్ని నిరోధించే కారకాలు ఏమిటి? బాష్పోత్సేకాన్ని నిరోధించే కారకాలు, కంప్లీట్గా ఆపివేసే కారకాలు, వాటిలో ఒకటి అబ్సిసిక్ ఆమ్లము, ABA. అబ్సిసిక్ ఆమ్లము, ABA. ఇది బాష్పోత్సేకాన్ని నిలిపివేయడం కోసం పత్రాలనే రాల్చుతుంది. సో బాష్పోత్సేకాన్ని ఇండైరెక్ట్గా పత్రాలు రాల్చు ద్వారా నిరోధిస్తున్నట్లు. మరొకటి PMA, ఫినాయిల్ మెర్క్యూరిక్ యాసిడ్. దీన్ని PMA అని పిలుస్తారు. ఫినైల్ మెర్క్యూరిక్ యాసిడ్ PMA బాష్పోత్సేకం అనేది పెంచడానికి ఆపడానికి కారణమవుతూ ఉంటుంది. ఇంకా వాటిలో పత్రాల మీద మైనపూత కానీ, గ్రీజు కానీ, వ్యాజ్లిన్ కానీ బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి కారణమవుతూ ఉంటాయి. సో బాష్పోత్సేకం వేడి ద్వారా జరుగుతుంది మరియు ఎక్కువ వేడి ద్వారా జరుగుతూ ఉంటుంది. బాష్పోత్సేకాన్ని పెంచే కారకాలేంటి, తగ్గించే కారకాలేంటి, నిరోధించే కారకాలేంటి? ఇది మొక్కల యొక్క రవాణాలో ఒక జీవక్రియ. మరొకటి విసరణం. డిఫ్యూజన్. విసరణం అంటే అధిక గాఢత నుండి అల్ప గాఢతకు జరిగే అణువుల రవాణాను విసరణం అని పిలుస్తారు. అధిక గాఢత నుండి అల్ప గాఢత జరిగే అణువుల రవాణా. ఫర్ ఎగ్జాంపుల్, సెంటు సీసా ఓపెన్ చేసినట్లయితే ఆ సెంటు సీసా ఓపెన్ చేసిన ప్రాంతం నుండి లేని వైపు క్రమంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది విసరణం. ఈ విసరణం అనేది నీటిలో ఉంటుంది, గాలిలో ఉంటుంది, మరియు ఘన పదార్థాల్లో ఉంటుంది.
అన్నింట్లో కంటే మాత్రం వాయువులో గాలిలో మాత్రం విసరణం రేట్ ఎక్కువగా ఉంటుంది. మరి విసరణం అనేది ఎందుకొరకు ఉపయోగపడుతుంది అంటే ఆ మొక్కల్లో పోషక పదార్థాలు ఉన్న ప్రాంతం నుండి లేని ప్రాంతానికి రవాణా జరగాలి కాబట్టి అలా మొక్కల్లో పోషక పదార్థాల రవాణా కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. పోషక పదార్థాల రవాణా కొరకు ఉపయోగపడుతుంది విసరణం. నెక్స్ట్ వన్ ద్రవాభిసరణం. అయితే ఈ విసరణానికి సంబంధించిన పొటాషియం క్లోరైడ్ అనే స్ఫటికాలు ఉపయోగించి విసరణాన్ని తెలుసుకుంటారు. ఇదొక ప్రయోగం. మరియు కాపర్ సల్ఫేట్ అనే క్రిస్టల్స్ ఉపయోగించి ఈ ప్రయోగాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే విసరణానికి ఉపయోగించే ప్రయోగాలు చూస్తే పొటాషియం క్లోరైడ్ మరియు కాపర్ సల్ఫేట్. మరొకటి ద్రవాభిసరణం ఆస్మాసిస్. ద్రవాభిసరణము అంటే అల్ప గాఢత నుండి అధిక గాఢతకు జరిగే అణువుల చలనం. అల్ప గాఢత నుండి అధిక గాఢత జరిగే అణువుల చలనాన్ని ద్రవాభిసరణం. మరి ఈ ద్రవాభిసరణం వల్ల ప్రయోజనాలు ఉంటున్నాయి. వేర్లు నీటిని పీల్చుకునే ప్రక్రియ ద్రవాభిసరణం. ఇప్పుడు వేర్లలో లవణాల గాఢత అధికంగా ఉంటుంది, భూమిలో ఉన్న నీటిలో లవణాల గాఢత తక్కువగా ఉంటుంది. భూమిలో ఉన్న నీటిలో కంటే లవణాల గాఢత, వేరులో ఉన్న లవణాల గాఢత అధికంగా కాబట్టి అలా లేని ప్రాంతం నుండి ఉన్న వైపు రవాణా జరిగితే దాన్ని ద్రవాభిసరణం అంటాం. అయితే ఈ ద్రవాభిసరణం సంబంధించి మరొకటి పచ్చళ్లకు ఉప్పు కానీ కారం కానీ కలపడం అనే ప్రక్రియ ద్రవాభిసరణం అనే ప్రక్రియ. అయితే ఈ యొక్క ద్రవాభిసరణం గుర్తించడం కోసం బంగాళదుంప ప్రయోగం ఉంటుంది. బంగాళదుంప ప్రయోగం అనే ద్రవాభిసరణను గుర్తిస్తారు. లేదా తిసిల్ గరాటు అనే ప్రయోగం. కూడా బంగాళదుంపను అదేవిధంగా ద్రవాభిసరణను గుర్తించడానికి ఉపయోగపడే ఒక జీవక్రియ. అంటే ఈ ద్రవాభిసరణం ఎందుకొరకు ఉపయోగపడుతుందంటే వేర్లు నీటిని పీల్చుకునే ప్రక్రియ. వేర్లు నీటిని పీల్చుకోవడానికి ద్రవాభిసరణం అనే ప్రక్రియ ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ గట్టేషన్ లేదా బిందుస్రావం లేదా గట్టేషన్. బిందుస్రావం లేదా గట్టేషన్ అంటే పత్రం చివర ఉన్న రంధ్రాల ద్వారా నీరు బిందువుల రూపంలో చేరుతుంది. నీరు ఆవిరి రూపంలో చేరితే బాష్పోత్సేకం. పత్రం చివర ఉన్న రంధ్రాల ద్వారా నీరు బిందువులుగా డ్రాప్స్ రూపంలో రిలీజ్ అయితే దాన్ని గట్టేషన్ లేదా బిందుస్రావం అంటాం. ఇది ఎక్కువగా ఉదయకాలంన గడ్డి జాతి మొక్కల్లో అధికంగా ఉంటుంది. ఉదయం పూట గడ్డి జాతి మొక్కల్లో బిందుస్రావము అధికంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ నిపానం ఇంబిబిషన్. నిపానం అనేది కొన్ని పదార్థాల్లో ఉండే హైడ్రోఫిలిక్ కొల్లాయిడ్స్ నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి. కొన్ని పదార్థాల్లో ఉండే హైడ్రోఫిలిక్ కొల్లాయిడ్స్ నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి. అలా నీటిని పీల్చుకొని ఉబ్బటం వలన అలా ప్రక్రియను నిపానం అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ నిపానం అనే ప్రక్రియ దేంట్లో అధికంగా ఉంటుంది అంటే ప్రోటీన్లో అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్లో నిపానం అనేది అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసుల్లో నీటిని తీసుకొని ఒక గ్లాసులోని బియ్యాన్ని ఒక గ్లాసులో శనగలు వేసామనుకోండి, బియ్యం నీటిని పీల్చుకుంటుంది, శనగలు నీటిని పీల్చుకుంటాయి.
కాకపోతే ఆ నీటిని పీల్చుకునే గుణం ఎక్కువగా శనగలకు ఉంటుంది. అంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్, శనగల్లో ప్రోటీన్స్. అంటే నిపానం గుణం దేనికి అధికంగా ఉంటుంది? ప్రోటీన్స్కి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో తలుపులు కిటికీలు ఉబ్బుతాయి, అంటే ఆ నీటిని పీల్చుకొని నిపానం చెందుతాయి. అలా వర్షాకాలంలో నీటిని పీల్చుకునే ప్రక్రియ కూడా నిపానం అనేది ప్రక్రియ. అంతేకాకుండా మరొకటి, ఆది మానవులు గతంలో పూర్వకాలంలో పెద్ద పెద్ద బండరాలను నిపానం అనే ప్రక్రియ ద్వారా పగలగొట్టేవారు. నిపానం అనేది బండరాలను పగలగొట్టడానికి ఉపయోగపడుతుంది. నిపానం అనే ప్రక్రియ విత్తనం భూమి నుండి ఆ కణాలను, మట్టి కణాలను చీల్చుకొని పెరగటానికి ఉపయోగపడుతుంది. సో విత్తనం మొలకెత్తడానికి కూడా నిపానం ఉపయోగపడుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ వన్ మరొక జీవక్రియ, మరొకటి ద్రవోద్గం. ద్రవోద్గం ఎసెంట్ ఆఫ్ సాప్, వేరులోని నీరు, వేర్లు గ్రహించిన నీటిని భూమి మీద ఉన్న మొక్క భాగాలకు రవాణా చేసినట్లయితే ద్రవోద్గం అంటారు. భూమిలో ఉన్న నీటిని వేరు తీసుకుంటే అది ద్రవాభిసరణం, ఆస్మోసిస్. వేరులో ఉన్న నీరు భూమి మీద ఉన్న మొక్క భాగాలకు ఆ ప్రెషర్ని కలిగించి నీటి రవాణా కొరకు ఉపయోగపడుతుంది ద్రవోద్గం. ఇలా వేరులో ఉన్న నీరు మొక్క పైభాగం, భూమి మీద ఉన్న మొక్క భాగానికి రవాణా జరగాలంటే ఇక్కడ ఒక ప్రెషర్ ఉపయోగపడుతూ ఉంటుంది. దానిని వేరు పీడనం అనే పేరుతో పిలుస్తారు. వేరు పీడనం, రూట్ ప్రెషర్. వేరులో ఉన్న నీరు భూమి మీద ఉన్న మొక్క భాగాలకు నీటిని రవాణా చేయడానికి వేరు పీడనం ఉపయోగపడుతుంది. ఈ వేరు పీడనాన్ని కొలిసే పరికరాన్ని మానోమీటర్ అనే పేరుతో పిలుస్తారు. వేరు పీడనాన్ని కొలిసే పరికరమే మానోమీటర్. ఇది ద్రవోద్గం. ద్రవోద్గం అంటే వేరులో ఉన్న నీరు భూమి మీద ఉన్న మొక్క భాగాలు రవాణా జరగటం. అలా రవాణా జరగాలంటే వేరు పీడనం సహకరిస్తుంది. దాని కొరకు ఆ వేరు పీడనం ఎలా ఉంటుందని, ఎంత ఉంటుందో తెలిపేదే ఒక పరికరం మానోమీటర్. హైడ్రోఫిలిక్ కొల్లాయి నీటిని తీసుకుంటాయి, అలా ఉబ్బితే దాన్ని నిపానం. నీరు బిందువుల రూపంలో విడుదలించబడితే డ్రాప్స్ రూపంలో బిందు స్రావం లేదా గట్టేషన్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇది మొక్కల్లో రవాణా, ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ప్లాంట్స్. బాష్పోత్సేకం, విసరణం, ద్రవాభిసరణం మరియు బిందు స్రావం, గట్టేషన్, బిందు స్రావం లేదా గట్టేషన్, నిపానం మరియు ఆ ద్రవోద్గం. ఇది ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.